తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ కృపను, మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, కృపగల మా దేవ మీకే స్తోత్రం. కృపచేత నన్ను పిలిచినటువంటి మా దేవ మీకే మహిమ. అబ్రహాము దేవా నీకే స్తోత్రం. ఇస్సాకు దేవా నీకే స్తోత్రం. యాకోబు దేవా నీకే స్తోత్రం. యెషరేను దేవా నీకే స్తోత్రం. ఇజ్రాయేల్ దేవా నీకే మహిమ. ఏలియా యొక్క దేవా మీకే ఘనత. దావీదు యొక్క దేవా మీకే స్తోత్రం. దానియేలు యొక్క దేవా మీకే ఘనత. శద్రక్, మెషక్, అబేద్నెగో వారి దేవా మీకే స్తోత్రం. తండ్రి అయినటువంటి మా దేవా మీకే ఘనత. నాయన సమాధానకర్త యొక్క మా దేవా మీకే మహిమ. అన్యాయము చేయవారి మీద కోపపడు దేవా మీకే ఘనత. రోషం గల మా దేవా మీకే స్తోత్రం. పాపమును పరిహరించు మా దేవా మీకే మహిమ. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తోత్రం. సమస్తమును జరిగించున్నటువంటి మా దేవా మీకే ఘనత. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా నీకే స్తోత్రం. ఆనందము సంతోషము కలగజేయ దేవా మీకే స్తోత్రం. శ్రీమంతుడు వగు మా దేవా మీకే ఘనత. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినటువంటి మా దేవా మీకే మహిమ. అబద్ధం ఆడజాలినటువంటి మా దేవా మీకే ఘనత. నీవు నన్ను మరుగుపరుచుకున్న దేవా మీకే మహిమ. తన పరిశుద్ధ తోడని సెలవిచ్చినటువంటి మా దేవా మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవా నాయన, ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, కీర్తన గ్రంథము మీరు 85:2 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మీరు లేఖనాల గ్రంథంలో కీర్తన గ్రంథంలో 103:13 సెలవిచ్చిన రీతిగా తండ్రి తన కుమారి ఎట్లా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎట్లా జాలిపడినని తండ్రి మీరు నాయన కీర్తన గ్రంథం 103:13 సెలవిచ్చిన రీతిగా అయ్యా 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 మా ఎడల నీవు జాలి చూపించిన దేవుడు అయ్యా, మా పాపములు మన్నించిన దేవుడు నాయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరిచిన దేవా నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేము అందరము నాయన తండ్రి పాపం చేసినటువంటి వారమే నాయన. మా పాపాలన్నీ మన్నించమని, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. వారి అనుదిన ఆహార విషయంలోనూ క్రీస్తు ఐశ్వర్యందు వారి ప్రతి అవసరతను మీరు తీరుస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మరి ముఖ్యంగా నాయన సార్వత్రిక సంఘము కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి నాయన. మా మీ సార్వత్రిక సంఘములో నాయన అనేక మంది తప్పిపోయినటువంటి పిల్లల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. పాపంలో పడిపోయినటువంటి పిల్లల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా కృప చూపించండి నాయన, సహాయం చేయండి నాయన. బిడ్డలను లేవనెత్తమని అడుగుచున్నాం నాయన. మరల తండ్రి నాయన మేము ఈ పరలోకపు కనాను దేశానికి నాయన మా ప్రయాణములలో తండ్రి మీరు తోడై ఉండమని తండ్రి నాయన, బలహీనటువంటి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా, ఏ ఇబ్బందులున్నా తండ్రి ఏ విధముగా అయితే తండ్రి అలనాడు నీ పిల్లలు నాయన మీ వైపే తిరిగి నాయన చేతులిచ్చి ప్రార్థన చేయగా నీవు ప్రార్థన ఆలకించే దేవుడవు నాయన. ప్రతి సమస్యల నుంచి నువ్వు విడిపించిన దేవుడవు నాయన. అట్టి రీతిగా తండ్రి మా ప్రాబ్లమ్స్ నుండే కానీ, మా సమస్యల నుండే కానీ నాయన, ఏ బంధకాలలో ఉన్నా, ఏ బాధలలో ఉన్నా తండ్రి విడిపించే దేవుడవు నీవే నాయన. అయా సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యలలో ఉన్నా విడిపించమని తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం అయ్యా.
భార్యాభర్తల బంధం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నాయన అనేక మంది భార్యాభర్తలు విడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ నాయన విడిపించండి నాయన. నాయన అటువంటి బిడ్డలందరినీ కూడా నాయన ఇగో నాయన విడుదలకు నాయన భార్యాభర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్న బిడ్డలను తండ్రి నాయన మీ సన్నిధిలో శాంతిని సమాధానం దయచేయండి అయ్యా. ఆ కుటుంబాలలో దుష్టుడు చేస్తున్న గలిబిలిని మీరు గద్దించమని అర్థిస్తున్నాను నాయన. ఇక నాయన కుటుంబంలో నాయన అనుదినము మీ కుటుంబ ప్రార్థన చేయనట్లు నాయన సహాయం చేయండి అయ్యా. ఆయా కుటుంబాలలో ఐక్యత కలిగి ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. ఆయా కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా రక్షించమని వారిని అడుగుచున్నామయ్యా. బాప్తీసం తీసుకోవడానికి ఎదురు చూస్తున్నట్టు బిడ్డలందరికీ కూడా తండ్రి మీ కృప కాపుదల దయచేసి బిడ్డలను నైనా బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మారు మనసు నొల్లని ప్రజలు ఎందరో ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి మేము బాప్తిసం నాయన మేము సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు నాయన మా మీద అడ్డగిస్తున్నవారు నాయన. అలాగే యూట్యూబ్ ఛానల్లోనే కానీ సోషల్ మీడియా ఛానల్లో కానీ తండ్రి ఎందరో నాయన ఇదిగో తండ్రి మీ మీద మా మీద తిరుగుబడి చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ వారికి చేసిన పాపం మండించండి అయ్యా. అయ్యా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదయ్యా. అయ్యా దుష్టుడు ప్రలోభాల వలన ఆ విధంగా చేస్తున్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ మండించండి అయ్యా. బండలాంటి రాతోదయాలు తీసివేసేయండి అయ్యా. అయ్యా మెత్తన మాంసహృదయాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మేమందరం కుటుంబ ప్రార్థనలు చేయడానికి కావలసినటువంటి కుటుంబ శక్తిని మాకు దాయిచేయండి అయ్యా. అయ్యా ప్రార్థనా శక్తిని మాకు దాయిచేయండి అయ్యా. మా దేశంలో ప్రజలందరికీ కూడా తండ్రి శాంతిని సమాధానం దాయిచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా మా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నిజమే తండ్రి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ప్రజలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకే స్తోత్రం నాయన. రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి మా తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ప్రజకి కూడా తండ్రి నాయన శాంతిని సమాధానం రక్షణ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగో నిత్య జీవం కొరకు తండ్రి మేమందరం బుద్ధిగల కన్యకుల వలె సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన మాకందరికీ నాయన ఓర్పు సహనము బుద్ధి సమాధానము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా శోధనలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ఆయన శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లు నాయన గర్వము కోపము ధనము అసూయ వ్యభిచారము భోజన ప్రియత్వము మరి ఏ విధమైనటువంటి నాయన సులువుగా చిక్కులు పట్టే పాపాలలో మేము పడిపోకుండానట్లు నాయన మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాం నాయన. నాయన మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మరి ముఖ్యంగా నాయన ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి తండ్రి నాయన మీ సన్నిధి తోడించి తండ్రి వారికి క్షేమకరమైన ప్రయాణాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి డ్యూటీలకి ఆఫీసులకి పనిపట్లకి వెలుచున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి విద్యార్థినుల కొరకు తండ్రి నాయన యవన బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం అందిస్తున్నాను నాయన. వారి పనిపాట్లలో నాయన మీరు సహాయం చేయండి నాయన. ఇక నాయన విద్యార్థులు నాయన స్కూల్కి కాలేజీల విషయంలో సహాయం చేయండి ఆయన. యవన బిడ్డలు వారి ప్రయాణాలలో తండ్రి మీరు తోడై ఉండండి అయ్యా. అయ్యా యవన బిడ్డలకు తండ్రి నేను తప్పక తొట్టిల్లుదరని లేఖనం సెలవిచ్చినదయ్యా. అయ్యా బిడ్డలు తప్పకుండానట్లయినా మీ సన్నిధిలో కృపా కాపుదల దాయిత్యమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా నాయన పుట్టినరోజులు పెళ్లిరోజులు జరుపుకున్న బిడ్డల్ని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన అనేక మంది హృదయాలలో అయ్యా పరిశుద్ధుడా ప్రేమ గలటి మా తండ్రి దయగల మహారాజా నాయన హృదయం అంధకారం అయిపోయి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. హృదయం దురాశలలో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నాయా నాయన. సృష్టికర్త సర్వశక్తిమంతుడా నాయన సర్వజ్ఞానుడా సర్వాంతర్యామి నాయన ఆత్మస్వరూపి నాయన మీ సన్నిధిలో ఇక నాయన మా హృదయాలలో నాయన దుర్నీతి కానీ దుష్టత్వం కానీ లోభము కానీ ఈర్ష్య కానీ మత్సరమే కానీ నరహత్య కానీ నాయన కలహమే కానీ కపటమే కానీ వైరమే కానీ తండ్రి మరి ఏ విధమైన చేదైనా వేరేదైనా మా హృదయాలలో మొలిచి ఉంటే నాయన ఆ నాయన అదే పెరికి వేయండి అయ్యా. అయ్యా 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 మనుషులు ఎట్లా ఆత్మీయంగా పతనమైపోతున్నారో నాయన నువ్వు ఎరిగిన దేవుడవయ్యా. అయ్యా అయ్యా మాలో చేదైనా వేరు ఏదున్నది పెరికి వేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా మీ దగ్గరికి నాయన మీ సన్నిధికి ప్రతి దినము మీ సన్నిధికి వచ్చినట్లు నాయన మాకందరికీ నాయన ఇక నేను ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని దాయిచ్చేయండి అయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. అయ్యా అయ్యా
మీ సన్నిధిలో నాయన మీ కృప కాపుదల దయచేయండి అయ్యా, మీ కృప దయచేయండి అయ్యా, మీ సన్నిధి తోడించండి అయ్యా. అంటే బలహీనమైనటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన మీ కృప కాపుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా సేవకుల కుటుంబాలను కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాను ఆయన. అయ్యా తండ్రి నాయన మేమందరము కూడా నిత్య జీవం కొరకు తండ్రి నాయన ఈ ప్రయాణంలో నాయన పరలోక ప్రయాణములలో తండ్రి మీ సన్నిధి తోడించమని, మీ కృప కాపుదల తోడించి నడిపించమని వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవ నీకే స్తోత్రం. ఉద్యోగం కొరకు ఎదురు చూసినటువంటి యవ్వన బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు ఇంటర్వ్యూలకి నాయన వెలుచున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా నేత్రాశలో కానీ నాయన శరీరాశలో కానీ నాయన శరీరపు ఆశలలో కానీ పడి నాయన అలాగే టీవీ సీరియల్స్లో పడిపోయినాయి నాయన తప్పిపోతున్నాడు బిడ్డలు ఎందరో ఉన్నారు. అలాగే తండ్రి మొబైల్లో నాయన షార్ట్స్ నాయన అనేకమైన అశ్లీల చిత్రాలు చూస్తూ ఎందరో పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృప దయచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా ఇగో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసు లేనటువంటి బిడ్డలకి మారు మనసును దయచేయండి అయ్యా. అయ్యా 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 తండ్రి మేమందరము కూడా ప్రేమ, విశ్వాసము, ఆశానిగ్రహము, మంచితనము, దీర్ఘశాంతము నాయన సాత్వికము, దయాలత్వము, సమాధానము, సంతోషమైనటువంటి నాయన ఆత్మ ఫలాలు మేము పండే విధముగా తండ్రి మమ్మల్ని అందరూ ఉంచమని అడుగుతున్నాం తండ్రి. లోకాసువత్తులో నాయన సెలవిచ్చి ఉన్నారు కదా, ఇప్పుడే గొడ్డలి చెట్టును వేరును ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని సెలవిస్తున్నారు తండ్రి. నాయన మేము నరకబడి అగ్నిలో వేయబడడానికి కాదయ్యా, నీవు మమ్మల్ని ఎంతో ప్రేమతో మమ్మల్ని పిలిచిన దేవుడవయ్యా. అయినా నాయన మేము నాయన బుద్ధిగల సైనికుల వల్లే మేమందరం సిద్ధపడి నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించి తండ్రి నాయన మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన సార్వత్రిక సంఘంలో నాయన నేను అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలే కానీ నాయన నేను యాక్సిడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న బిడ్డలనే కానీ నాయన అనేక మంది ఆ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరికీ కూడా స్వస్థత దయచేయండి నాయన. వారికి సహాయం చేయండి తండ్రి. అలాగే నాయన జైల్లో ఖైదీలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా వారి మారు మనసు పొందుటకు కృప చూపించండి అయ్యా. మీ సన్నిధి తోడించండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి నేను అవరగాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. నాయన మెండైన దీవులతో వారిని నింపమని అడుగుతున్నామయ్యా. వారి కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధికి నాయన ఈ పరలోకపు కనాను ప్రయాణంలో మీరు తోడయ్యుండి నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.